మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం చాలా బ్లెస్డ్ అండి. కాటన్ ఇంత ఈ ప్రైస్ లో ఏ కంట్రీలో దొరకదు. కాటన్ అంటే ఒక లగ్జరీ ఫ్యాబ్రిక్ లాగా వాళ్ళు చూస్తారు. మనకి కాటన్ ఎక్కడ పత్తి పంటలు అనేసి వింటా ఉన్నాం. అండ్ ఇట్స్ అవైలబుల్ అట్ సచ్ అఫోర్డబుల్ ప్రైస్, ప్లెయిన్ కాటన్. అదే ఇఫ్ యూ గో టు ఇంటర్నేషనల్ మాల్, ఒక చిన్న షర్ట్ కి దే ఆర్ చార్జింగ్ సమ్ 8,000 10,000 రూపీస్. దెన్ వెన్ ఐ ట్రావెల్ అండ్ కమ్ బ్యాక్, అండ్ బికాస్ లగ్జరీ ఫ్యాబ్రిక్ అని ఎందుకంటారంటే ఇట్స్ హ్యాండ్ మేడ్ అండ్ ఇట్స్ న్యాచురల్ ఫైబర్స్. అండ్ మన కంట్రీలో ట్రాపికల్ కంట్రీ, చాలా రకాల ప్లాంట్స్ పండిస్తాము. సో ఆ ఆప్షన్ ఏ కంట్రీలో లేదు. సో అదొక బ్లెస్సింగ్. అది చాలా మందికి తెలియదు. కాటన్ అంటే ఏదో ఇట్ ఈస్ లగ్జరీ ఫ్యాబ్రిక్. ఐ వాంట్ పీపుల్ టు నో ఇట్ ఇస్ లగ్జరీ ఫ్యాబ్రిక్. 100% పిల్లలకి వేసే స్కూల్ యూనిఫామ్స్ నుంచి అన్ని కూడా నలిగిపోకూడదని చెప్పి కన్వీనియన్స్ కోసం నాన్ కాటన్ బట్టలు, కొంచెం ఈ మిక్స్డ్ బట్టలు ఎక్కువ వేస్తుంటాం పిల్లలు ఆడుకున్నప్పుడు. మనం కూడా మోస్ట్ డేంజరస్ ఫర్ చిల్డ్రన్. వై ఐఎమ్ కాలింగ్ డేంజరస్ అంటే స్పెషలీ పిల్లలు పెరిగేటప్పుడు స్కిన్ బ్రీత్ మనకు కూడా, పిల్లలనే కాదు బట్ పిల్లలకి ఇంకా ఎక్కువ, బికాజ్ అది పెరిగే వయసు కాబట్టి. పెరిగే వయసులో పిల్లల్ని పాలిస్టర్ బట్టలలో స్పాండెక్స్ అండ్ సింథటిక్ అండ్ నైలాన్ మిక్స్ బట్టలు అంటే ఇస్త్రీ చేసే అవసరం లేదనేసి, వాష్ అండ్ వేర్ అనేసి, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం వెన్ ఐ సీ అందరు పిల్లలు అవే బట్టలు వేసుకుంటున్నారు ఈ మధ్య. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఒకవేళ ఫ్రమ్ 5 years ఈస్ గోయింగ్ ఆన్ వేరింగ్ టిల్ 15-18 years, ఆ పెరిగే ఏజ్ లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది క్లియర్ గా కనపడుతుంది. అంటే బట్టల వల్ల అంత ఇంపాక్ట్, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అ ట్రాపికల్ కంట్రీ, హీట్ ఈస్ మోర్. అండ్ ఈ సింథటిక్ స్పాండెక్స్ అవన్నీ టెంపరేచర్ ఆఫ్ ద బాడీని పైకి తీసుకెళ్తాయి. ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ ద ఆప్టిమల్ అండ్ ద రైట్ టెంపరేచర్ ఫర్ అ బాడీ స్కిన్ టు బ్రీద్ అండ్ గ్రో నార్మలీ. సో ఆ స్వెట్ అంతా లోపల ఉండిపోయి స్కిన్ అలర్జీస్ రావడం చాలా వింటున్నాం ఇప్పుడు మన పిల్లలలో. సొరాసిస్ అని ఒక డ్రై స్కిన్ ప్యాచెస్ రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోని ఈటింగ్ డిజార్డర్స్, స్లీపింగ్ డిజార్డర్స్, అవి తెలియకుండా కారణం ఏంటో మనకి ఈ చిన్న దాంతో అవుతుందా అనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ కీప్ డూయింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్, ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఇస్ అండర్ 8 పిల్లల్ని అస్సలు సింథటిక్ స్పాండెక్స్, పాలిస్టర్, నైలాన్ అలాంటి బట్టలలో అస్సలు ఉంచవద్దు. అసలు స్కూల్స్ లో కంపల్సరీ అయితే మనకి పెద్ద స్కోప్ ఉండదు, బట్ మిగతా టైం అయినా. ఇన్ఫాక్ట్ యూ వోంట్ బిలీవ్ అండి, రీసెంట్లీ ఒక పేరెంట్ ఈస్ ఫైటింగ్ విత్ ద స్కూల్స్ అండ్ వన్ స్కూల్ ఈస్ ఆల్రెడీ సెడ్ yes to cotton clothes for children, because వాళ్ళు పొద్దున 6 నుండి దే లీవ్ టు స్కూల్, బస్ లో పడి వెళ్ళి 8కి వెళ్ళి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4-5 వరకు ఆ నైలాన్ షర్ట్స్ లో షార్ట్స్ లో ఉంటున్నారు. అండ్ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ద చిల్డ్రన్ అనేసి సమ్ పేరెంట్స్ ఆర్ నౌ ఫైటింగ్ విత్ ద స్కూల్ అథారిటీస్ టు బ్రింగ్ ఇన్ కాటన్, బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్, న్యాచురల్ ఫైబర్స్ ఫర్ స్కూల్ యూనిఫామ్. సో ఆ మార్పు కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ అదర్వైజ్ ఆల్సో ఇంట్లో మాత్రం ట్రై యాజ్ మచ్ యాజ్ కాటన్ స్పాండెక్స్ ఇఫ్ యూ వాంట్, నాట్ సింథటిక్ స్పాండెక్స్. మీకు కంఫర్ట్ కావాలి, స్ట్రెచ్ కావాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రై టు చూస్ న్యాచురల్ ఫైబర్స్. ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ ఐ థింక్ మనం అన్మైండ్ఫుల్ గా ఏముందిలే అని కట్టేసుకుంటాం, గ్లామర్ కోసం కొంత కన్వీనియన్స్, కంఫర్ట్ అన్ని, టైం సేవింగ్ అనేసి. కానీ ముడతలున్నా పర్లేదు వేసుకోండి, బట్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంత ఇంపాక్ట్ ఉంటుందని చాలా మంది గ్రహించరు. బట్ ఐ థింక్ ఇవాళ మళ్ళీ వెళ్ళి ఒకసారి వార్డ్రోబ్ చూసుకుని ఎన్ని కాటన్ బట్టలు ఉన్నాయని చూసుకోవాలి. ప్రతిసారి రిజర్వేషన్ తీసుకుని అది పక్కకి వెళ్ళిపోతుంది. బట్ దట్ అపార్ట్, శిల్ప గారు, మీరు యు బీన్ ఇన్ ద బ్యూటీ లైన్, ఫ్యాషన్ లైన్ లో ఉన్నారు మీరు. యు బీన్ అ విన్నర్, ప్యాజెంట్ విన్నర్, అండ్ ఇన్ని చూసారు లైఫ్ లో. ఫండమెంటల్ గా మనపై మనం ఫోకస్ చేయడం అనేది ఇది కేవలం బాగా ధనికులకి మాత్రమే, మాకు సాధ్యం కాదు, ఎవ్రీడే వీఆర్ రన్నింగ్ అరౌండ్ సో మచ్ అని చాలా మంది వదిలేస్తారు. వాట్ ఆర్ సమ్ కామన్ మిస్టేక్స్ వీఆర్ మేకింగ్? కామన్ మిస్టేక్స్ అండ్ కామన్ థింగ్స్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ధనికులకి అనేది చాలా రాంగ్. ఈవెన్ జిమ్ మెంబర్షిప్ పెట్టుకొని ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా, ట్రైనింగ్ ఓన్లీ బికమ్స్ 30-40% ఆఫ్ యువర్ హెల్త్. 60% to 50% is diet. And diet అంటే అవకాడోసే తినాలని కాదు. అదే you can blueberries ఎక్కడ దొరుకుతాయి మనకి? అవసరం లేదు, because see, these are all to sell, and prices ఎక్కువ, and they call it superfoods. Even నువ్వులు is superfood. నువ్వుల నూనె, నువ్వులు గ్రైండ్ చేసుకొని తిన్నా కూడా ఇట్ ఈస్ హై కాల్షియం.
అండ్ యూనో అట్లాంటి మన కిచెన్ లో ఉన్న ఎన్నో ఇంగ్రీడియంట్స్ ని మనం చులకనగా చూస్తున్నాం, బికాస్ చిన్నప్పటి నుండి చూసినాయి అదేదో బ్లూబెర్రీస్ తింటేనే మనకి యూనో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయా, ఆవకాడో తింటేనే గుడ్ ఫ్యాట్ వస్తుందా, దట్స్ ఆల్ రాంగ్. కోకోనట్ ఆయిల్ ఒక్క టీ స్పూన్ రోజు తీసుకుంటే గనక your brain will function so amazingly. Coconut oil, which is excellent for your brain, especially పెరిగే పిల్లలకి రోజు even if you want to mix it off in something and give it, వాళ్ళు తాగలేరు అనుకుంటే గనక కానీ make sure it is cold pressed coconut oil, అంటే స్వచ్ఛమైన కోల్డ్ గానుగ నూనె ఉండాలి, not cooking coconut oil. అది మెషిన్ తో ప్రెస్ ఇట్ కదా, అది కోల్డ్ ప్రెస్డ్ అయితేనే దానిలో ఉన్న గుణాలు యూనో ఇట్ విల్ రీటైన్. సో కోకోనట్ ఆయిల్ సింపుల్ నువ్వుల లడ్డూస్ యూ కెన్ ఈట్, బ్లాక్ నువ్వులు అండ్ వైట్ చేస్తుంటారు కదా, జస్ట్ లిటిల్ లైక్ యూనో లైక్ 5 grams a day, just keep adding it. నేను వాట్ ఐ డూ, ఫ్లాక్స్ సీడ్ అండ్ నువ్వులు పౌడర్ చేసుకొని ఐ పుట్ ఇట్ ఆన్ మై డైనింగ్ టేబుల్ వెన్ ఎవర్. హాఫ్ అండ్ హాఫ్? నో సెపరేట్. ఓకే, నువ్వుల పౌడర్ ఒక బాటిల్లో అండ్ ఫ్లాక్స్ సీడ్ ఒక బాటిల్లో. రోస్ట్ చేసి పౌడర్ చేస్తారా? లైట్ గా రోస్ట్ చేసి, మళ్ళీ ఎక్కువ రోస్ట్ చేస్తే కూడా దాంట్లో మంచి గుణాలన్నీ పోతాయి. సో జస్ట్ లైట్లీ రోస్ట్ అండ్ దెన్ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. నార్మల్ గా ఫుడ్ లో ఇప్పుడు దాల్ తిన్నా కూడా ఒక స్పూన్ వేసేసుకొని సెపరేట్ గా దాని గురించి ఎక్కడ ఈ ఫ్లాక్స్ సీడ్ ని ఎక్కడ నేను యాడ్ చేయాలి నా లైఫ్ లో, నా డయట్ లో అనకుండా జస్ట్ మేక్ ఫ్యూ థింగ్స్ లైక్ దట్. తినేటప్పుడే ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని ఒక ముద్ద తినేయండి, అంతట్లో కలుపుకో, అంటే టేస్ట్ మారుతుంది అనుకుంటే కనుక ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ అది వేసి ఒక కొంచెం నెయ్యితోని తినేస్తే యూ హ్యావ్ దట్ కాల్షియం, ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్ ఇన్ యువర్ డయట్. సో దట్ డజంట్ నీడ్ సో మచ్. ఇన్ని నువ్వులు యూ కెన్ బై, ఇట్ లాస్ట్ యూ ఫర్ అ వీక్. అంతే కదా, అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో. నువ్వులు, కొబ్బరి నూనె అగ్రీడ్ కాకుండా ఇంకా many things. So let's start from how I start my day. So you have a clear picture. So first of all, I don't drink water in the night before sleeping. Okay. First of all, పడుకునే ముందర నేను ఎక్కువ నీళ్లు తాగను. అంటే 5 సాయంత్రం 5-6 తర్వాత యూ స్టాప్ డ్రింకింగ్ వాటర్. తాగకూడదా? అంటే నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే గనక బాడీ రికవరీ ఎలాగైతే అవ్వాలో అది అవ్వదు. చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది, వెదర్ ఇట్స్ హార్మోనల్ ఆర్ యునో మెమరీ, కాగ్నిటివ్ స్కిల్స్ అనేసి, అంటే మన ఏ మెమరీని బాడీ ఉంచుకోవాలి, ఏ మెమరీని బాడీ డిస్కార్డ్ చేయాలి అనేది ఆ టైంలో బాడీ డిసైడ్స్. అది కాకపోతే, హీలింగ్ అవ్వకపోతే, హీలింగ్ అవ్వని బ్యాగేజ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్. అలాగే మనకి బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్, సరిగ్గా ఆలోచించలేము, కొంచెం ఎవరైనా ఏమన్నా ఏడుపు రావడం, సెన్సిటివ్ అయిపోవడం. ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది comes with good night sleep. And ఇప్పుడు sleep has become like a luxury.